మన భారతీయ సంప్రదాయాలలో బంగారం అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక నమ్మకం, ఒక భరోసా, మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రతిరూపం. పేదవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు ఎంతో కొంత బంగారం తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం మనం డిసెంబర్ 2025లో ఉన్నాం. కానీ బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూతురి పెళ్లి చేద్దామనుకున్న తండ్రికి, భార్యకు చిన్న గొలుసు కొనిద్దామనుకున్న భర్తకు ఇప్పుడున్న రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు బంగారం ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? రాబోయే 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు కొనడం మంచిదా లేక కొన్నాళ్ళు ఆగితే మంచిదా? ఈ విషయాలు క్లియర్గా ఈ వీడియోలో మీకోసం అందించబోతున్నాను. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువలో మార్పులు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం కొంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు తులం కొనాలంటేనే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు మరింత కొత్త రికార్డ్స్ సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 2026 సంవత్సరమైనా మనకు ఊరటనిస్తుందా అనే విషయం తెలుసుకునే ముందు మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. బంగారం ధర అనేది కేవలం మన ఊళ్ళోనో మన దేశంలోనూ జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉండదు. ఇది పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్తో ముడిపడి ఉన్న వ్యవహారం. ప్రస్తుతం 2025 చివరిలో ఉన్నాం.